హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా టాక్స్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ చాట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. స్వీట్ కార్న్ చాట్ చేద్దామా మనం ఈరోజు. నేను మా కిక్కులు స్వీట్ కార్న్ చాట్ చేద్దాం అనుకుంటున్నాము. స్వీట్ కార్న్ చాట్ చేయడానికి ముందుగా ఇక్కడ మీకు చూపించిన విధంగా స్వీట్ కార్న్స్ని అయితే వలిచి పెట్టుకోవాలి. దీన్ని అయితే ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. స్వీట్ కార్న్స్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత స్వీట్ కార్న్ అయితే యాడ్ చేయాలి. స్వీట్ కార్న్ చాట్ అనేది చాలా విధాలుగా మనం చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కొంచెం హెల్దీ వేలో నేనైతే ఇలా చేయడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ ఎలాంటి కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ నేనైతే యూజ్ చేయట్లేదు. అదేవిధంగా డీప్ ఫ్రై చేసే విధంగా కూడా నేనైతే చేయట్లేదు. హెల్తీ వేలో పిల్లలకు కూడా మనం పెట్టే విధంగా నేనైతే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూడండి. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత స్వీట్ కార్న్స్ని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్స్ అనేవి ఉడికినాయా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉండాలి. దీన్ని బట్టి మనకి ఉడికినాయి అని అర్థమవుతుంది అనమాట. స్వీట్ కార్న్స్ బాయిల్ అయ్యే టైంలో సాల్ట్ వేయడం వల్ల ఈ స్వీట్ కార్న్కి ఉండే టేస్ట్ అనేది ఇంకా స్వీట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్వీట్ కార్న్ చాట్ అనేది సేమ్ స్ట్రీట్ స్టైల్లో మనం ఎలా తింటామో స్వీట్ కార్న్ చాట్ అనేది అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపించిన విధంగా కొన్ని అయితే స్వీట్ కార్న్స్ పైకి తేలుతున్నాయి. దీన్ని బట్టి ఉడికినాయి అని మనకు అర్థమవుతుంది అనమాట. స్వీట్ కార్న్స్ అనేవి ఇవి ఉడికిన తర్వాత వాటర్లోంచి స్వీట్ కార్న్స్ అయితే ఒక స్ట్రైనర్ యూజ్ చేసి సపరేట్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా పోయే విధంగా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ స్వీట్ కార్న్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా వీటిని అయితే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. గీ అండ్ బటర్ లేకపోతే దాంట్లో మనం ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ బేబీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఆయిల్ యూజ్ చేయకండి, ఓన్లీ గీ అండ్ బటర్ అయితే యూజ్ చేయండి. నేను ఇక్కడ గీ అయితే యూజ్ చేశాను. దాంట్లో అయితే స్వీట్ కార్న్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ యాడ్ చేసుకున్న స్వీట్ కార్న్స్ని ఒక 10 మినిట్స్ అయితే కొంచెం ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈ చాట్ మసాలా ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఈ వీడియోలో చాట్ మసాలా అవి ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే బేబీస్కి పెట్టాలి కాబట్టి నేను జస్ట్ సాల్ట్, కొంచెం కారం, సాల్ట్ అండ్ లెమన్ ఆనియన్స్ మాత్రమే నేను యూజ్ చేశాను. మీకు ఒకలా మిర్చి, టమాటోస్ అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ స్టేజ్లోనే మీరు అన్నీ వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనమైతే ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుందన్నమాట. ఈ స్టేజ్లోనే మనం టమాటోస్ కానీ చాట్ మసాలా, పెప్పర్ పౌడర్ కానీ ఇలాంటివన్నీ ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో ఉన్న దాంట్లో కొంచెం హెల్తీగా తినాలని కాబట్టి ఎలాంటి చాట్ మసాలాస్ అయితే యూజ్ చేసుకుంటలేను. ఓన్లీ జస్ట్ సాల్టే యూజ్ చేసా. సాల్ట్ అండ్ కొంచెం కారం అయితే యూజ్ చేశాను అనమాట. అది మా బేబీకి పెట్టే దాంట్లో మాత్రం ఎలాంటివి యాడ్ చేయలేదు. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా ఇక్కడ మీకు చూపించిన విధంగా అయితే ఆనియన్స్ అండ్ లెమన్తో అయితే నేనైతే దీన్ని సర్వ్ చేసుకుంటున్నా. అదేవిధంగా మనం బయట తినే స్వీట్ కార్న్ చాట్ ఎలాంటి టేస్ట్ ఉంటుందో యాజ్ టీజ్గా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది అదే విధంగా టేస్ట్ అయితే వచ్చింది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ కార్న్ చాట్ అనేది చాలా బాగుంటుంది. మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఈ స్వీట్ కార్న్ చాట్ అయితే. లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.